హలో గాయ్స్! ఇవాళ వీడియోలో మనం టమోటా పికిల్ టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఇక్కడ 150-200 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాము. వాటిల్ని ఇలా కాడలు ఉంటాయి కదా ఎండుమిరపకాయలకి, వాటిల్ని వలిచేసుకోవాలన్నమాట. వలిచేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటున్నాము. సో ఇలా ఎండుమిరపకాయలన్నీ వలిచేసుకున్న తర్వాత బాండ్లీ పెట్టి స్టవ్ మీద ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూడడానికి ఇలా చేయి పెట్టి టెస్ట్ చేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ ఒలిచి పెట్టుకున్న ఎండుమిరపకాయలని బాండల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చిన్నగా గరిటెతో. ఇలా ఒక 15 మినిట్స్ అన్నా పట్టుద్ది ఎండుమిరపకాయలు బాగా వేగడానికి, ఎందుకంటే అవి డ్రై అయిపోయి ఉంటాయి కదా అందుకని. సో ఇలా 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్ బాగా జరుగుద్ది అనమాట. దానికోసం ఇక్కడ మేము మెంతులు యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇలా 15 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఎండుమిరపకాయలు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 1 కేజీ టమోటాస్ తీసుకుంటున్నాము. 1 కేజీ టమోటాస్కి 150-200 గ్రామ్స్ ఆఫ్ ఎండుమిరపకాయలు. సో టమోటాస్ని ఇక్కడ వాటర్లో బాగా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయినా పర్లేదు, ఎందుకంటే అలానో మిక్సీనే పడతాం కాబట్టి మరీ చిన్న చిన్నవి అవసరం లేదు. గాయ్స్, టమోటాలు అసలు డేంజరస్ అనమాట. యాక్చువల్లీ వీటి లోపల పురుగులు కూడా ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ టమోటాల్లోనే ఎక్కువ పురుగులు ఉంటున్నాయి. సో బయట నాకు ఒక డౌట్ వస్తుంది, బయట టమోటా పచ్చడి చేసే వాళ్ళందరూ అసలు ఇంత కాన్సన్ట్రేట్గా చూసి అసలు చేస్తారా? వాళ్ళు అన్ని పురుగులతో చేసేస్తారేమో. సో ఇక్కడ పురుగులు ఉంటాయేమో అని చెప్పి మేము బాగా టెస్ట్ చేసుకొని ఇలా మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. టోటల్ 1 కేజీ టమోటాస్ని ఇలా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో యాడ్ చేసి ఇక్కడైతే మిక్సీ పడుతున్నాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకే మనం రాక్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ అనే కాదు, ఏం సాల్ట్ ఉంటే అది. సో మాకేంటంటే రాక్ సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. సో దానికోసం యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మన దగ్గర ఉన్న ఎండుమిరపకాయలన్నీ ఇందులోకి చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వన్స్ మిక్సీ పట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ కన్సిస్టెన్సీలో పౌడర్ అయితే వచ్చేస్తుంది, ఎండుమిరపకాయల పౌడరు. సో ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ ఉన్నాయి కదా, దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా యాడ్ చేసుకోకూడదు. సో దానికోసం ఇక్కడ మళ్ళీ బాండ్లీ పెట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అన్నీ యాడ్ చేసేసాము. టోటల్ 1 కేజీ టమోటాస్. ఇందులోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. అది సాల్ట్ ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు. సో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం టమోటాస్ని ఫ్రై చేసుకోవాలి. టమోటాస్ బాగా మగ్గుతాయి అన్నమాట సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. సో అలా ఒక 10 మినిట్స్ బాగా టమోటాలు ఉడికిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే టమోటా పేస్ట్ వచ్చేస్తుంది. ఇలా వస్తే చాలు, ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి. సో ఈ ప్రాసెస్ అయినంతసేపు నేనైతే అస్సలు కామ్గా ఉండలేను. అది అడుగంటకుండా మనం టమోటాస్ మొత్తం ఫ్రై చేయాలి కదా. నేనైతే ఆ గరిటెతోనే మొత్తం టమోటాస్ని చంపేస్తాను అనమాట, గుచ్చి గుచ్చి. అలా మ్యాష్ చేసి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి గ్యాస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మనకి 1 కేజీ ఆఫ్ టమోటాస్కి ఇక్కడ చూపిస్తున్నట్టు 50 గ్రామ్స్ ఆఫ్ చింతపండు అయితే పడుతుంది. ఈ చింతపండుని తీసుకొని ఇప్పుడే వేడివేడిగా పక్కన పెట్టిన టమోటా పేస్ట్లో యాడ్ చేసి క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే అది కొంచెం నానుతుందని చెప్పి ఇలా చేస్తున్నాము. అలా అవసరం లేదనుకుంటే మీరు డ్రై చింతపండు కాకుండా కాసేపు చింతపండుని వాటర్లో నానబెట్టి అదైనా యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ పట్టుకున్నప్పుడు ఈజీగా అది మిక్స్ అయిపోతుంది. సో ఇలా కొంచెం సేపు
చింతపండు నానిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పౌడర్లోకి అదే మిక్సీ జార్లో మనం ఈ టమోటా పేస్ట్ని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అంతే మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ టమోటా పిక్కల్ అయితే రెడీ అయిపోయినట్టు వచ్చిందనమాట. కానీ కంప్లీట్‌గా అయితే కాలేదు. సో, దీనికోసం నెక్స్ట్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాండ్లీ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఏంటి ఇన్ని టైమ్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయిల్ అయితే పికిల్స్‌కి ఎక్కువే పడుతుందనమాట. అప్పుడే అది టేస్ట్ ఉంటుంది. అలానే అవి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఆయిల్ లేకపోతే సరిగ్గానే రాదు. సో, ఆయిల్ తప్పనిసరి. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చెనగపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ఎంతైతే మిక్సీ పట్టుకున్నామో అది మొత్తం 1 కేజీ టమోటాస్ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని ఇలా ఒక 10-15 మినిట్స్ అయితే బాగా టమోటాస్ని ఉడికించాలన్నమాట. అదే ఆ పేస్ట్ని. సో, ఎంత బాగా ఉడికితే అంత బాగా మనకి టేస్ట్ వస్తుంది. అలాగే ఎక్కువ రోజులు ఉంటుంది. సరిగ్గా ఉడకనివ్వకపోతే మనకు అది ఎక్కువ రోజులు ఉండదు. సో, కలర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంత రెడ్గా రావాలన్నమాట. అప్పుడే అది బాగుంటుంది. సో, మీరు అప్పుడే కొంచెం టేస్ట్ చూసుకుంటే మనకు తెలుస్తుంది ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి. ఒకవేళ సాల్ట్ మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. అంతే గాయ్స్, ఒక 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిని అయితే దించేసుకుంటే ఈ కలర్లోకి వచ్చేసి ఉంటుందన్నమాట. వావ్! ఎంత బాగుంటుందంటే చెప్పలేమన్నమాట. తింటేనే అది తెలుస్తుంది. సో, బేసిక్‌గా మనకి బయట తినే పచ్చళ్ళు అస్సలు బాగుండవు. నేనైతే కంపల్సరీ ఇంటి నుంచి బయటికెళ్ళేటప్పుడు పక్కా టమోటా పచ్చడి అయితే తీసుకెళ్తాననమాట. అంత ఫేవరెట్. మా అమ్మ చాలా 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 బాగా చేస్తది. చేసినప్పుడల్లా చెప్తాను నేను, సూపర్ అమ్మ చాలా బాగుంటుందని. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో అలా టమోటా పచ్చడి నెయ్యి వేసుకొని తింటే వావ్! ఎంత బాగుంటుందంటే సూపరో సూపర్. సో, అంతే గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బై బాయ్.